అసలు ఈ ప్రొక్రాస్టినేషన్ ఆ థాట్ ఎందుకు వస్తుంది సార్? చిన్నగా స్టార్ట్ అయింది ఎక్కడ ఫైర్. మోటివేషన్ అక్కడెక్కడో ఉంటుంది, పని ఇక్కడ ఉంటుంది. కీప్ రూపంలో ఉన్న సో వన్ కమ్స్ అదర్స్ ఫాలోస్. మనమే ప్రాబ్లం అన్నట్టు చూసుకుంటే సొల్యూషన్ ఉంటుంది. పర్ఫెక్ట్ అనేది ఇట్స్ పాజిటివ్ వర్డ్ సార్. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ హ్యావ్ పర్ఫెక్ట్ ప్లాన్. ఏదో ఒక రీజన్ వల్ల ట్రిగర్ అవ్వచ్చు. ఈ సిలబస్ అయితేనే ఉంటుంది. అంటారు గాడిది పని గాడిది, కుక్క పని కుక్క. ఓ మై గాడ్. Hello students, this video is about procrastination, the biggest problem you are dealing with right now. ఈ వీడియో చూసేది మాత్రం procrastinate చేయకండి. అండ్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ప్రతి రీజన్ మీరు తెలుసుకుంటారు అండ్ ప్రతి రీజన్ కి సొల్యూషన్ మీరు ఫిగర్ అవుట్ చేసుకోగలుగుతారు. సో వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నమస్తే విక్రమ్ సార్. నమస్తే. వెరీ హ్యాపీ టు సీ యూ సార్. సార్, బిగ్గెస్ట్ డ్రీమ్స్, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ప్రొక్రాస్టినేషన్. అసలు ఈ ప్రొక్రాస్టినేషన్ ఆ థాట్ ఎందుకు వస్తుంది సార్? ఆ వర్క్ పోస్ట్ పోన్ చేయాలనే థాట్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే వర్క్ చేస్తేనే సక్సెస్ చూస్తారు. అవును. అది తెలిసినా కూడా ఆ పోస్ట్ పోన్మెంట్ అనేది అసలు ఎందుకు జరుగుతుంది సార్? దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. నాట్ ఒక్కదాని వల్ల అవుతుందని కాదు, అందరికి తెలుసు. అంటే ఇండివిజువల్ రీజన్సా, లేకపోతే అంటే ఇంటర్నల్ రీజన్సా, లేకపోతే ఎక్స్టర్నల్ రీజన్సా, ఎలా ఉంటుంది? కెన్ బి ఎనీథింగ్. కానీ ఎండ్ ఆఫ్ ద డే మన రెస్పాన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇంటర్నల్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ కూడా ఉండొచ్చు. హౌ వి అండర్స్టాండ్ దట్. ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. అందరికి కామన్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తాం 5 to 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి which will trigger procrastination and it will become a cycle. So basic పైన అర్థం చేసుకోవాలి. విల్ గో డీపర్. ఏదో ఒక రీజన్ వల్ల ట్రిగర్ అవ్వచ్చు. పోస్ట్పోన్మెంట్ ఇప్పుడు కాదు, ఇది మెల్లగా చేద్దాం, తర్వాత టైం ఉంటుంది, ఇలాంటివి. ఆ ట్రిగర్ అయినప్పుడు ఆ ట్రిగర్ అయిపోగానే పోస్ట్పోన్ చేయగానే బికాస్ ఆఫ్ గిల్టీ ఫీలింగ్ దట్ వి పోస్ట్పోన్ అగైన్ వి డూ సంథింగ్ స్టూపిడ్. సెకండ్ రీజన్, థర్డ్ రీజన్ కో ఏదో ఒక దానికి వెళ్తూ ఉంటాం అనమాట. విషియస్ సైకిల్ లో పడతాం. సో అందుకు ఇబ్బంది అవుతా ఉంటుంది. అంతా తెలిసినా కూడా డ్రీమ్ ఉంది, దాన్ని ప్లాన్ చేసుకున్నాము, దాన్ని ప్రాపర్ గా ఇవాళ ఏం చేయాలో తెలుసు, ఏంటో తెలుసు, అయినా కూడా నెక్స్ట్ స్టెప్ చేయడం దగ్గర ఇబ్బంది అవుతా ఉంటుంది. సో ప్రతి రీజన్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్? యా, ఎందుకంటే మీకు ఆ రీజన్స్ తెలియకుంటే ప్రాబ్లమ్స్ అందరూ తెలుసు. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో ఎవరీవన్ నోస్ ఇట్, బట్ మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఇట్. వై ఇట్స్ హ్యాపెనింగ్. యా, అంటే ఆ ప్రాబ్లమ్ ని ఆల్వేస్ టెల్, ఓ ప్రాబ్లమ్ ని మనం బాగా అర్థం చేసుకుంటే సగం సొల్యూషన్ వచ్చినట్టు. సో అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యు ఆర్ నాట్ ద ప్రాబ్లమ్. పర్సనల్ తీసుకోవద్దు. ప్రాబ్లమ్ ఇస్ సంథింగ్ ఎల్స్. మనమే ప్రాబ్లమ్ అన్నట్టు చూసుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది. అయితే ఈ రీజన్స్ ప్రతి ఒక్కరికి అన్ని రీజన్స్ అప్లై అవుతాయా సార్, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ కనెక్ట్ అవుతుందా? ఏదో ఒక ఏదో ఒక రీజన్ వల్ల ట్రిగర్ అవుద్ది. Everything else also will participate into that phenomena. Okay, so one comes, others follows. Yeah, ekkado oka dagara vadtaru annamata, akkadi nunchi mitayane అయిపోతుంది. Okay. Yeah. So ప్రతి ఒక్క రీజన్ ఇంపార్టెంట్. Let's discuss each reason one after the other, sir. Yes. So what is the first biggest reason for procrastination? Perfectionism. Especially UPSC aspirants ఇట్లాంటి వాళ్ళకు perfectionism చాలా పెద్ద రీజన్. సార్, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనేది ఇట్స్ పాజిటివ్ వర్డ్ సార్. అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి, సిన్సియర్ గా వర్క్ చేయాలి. హౌ కెన్ దిస్ పర్ఫెక్షనిజం లీడ్ టు ద ప్రొక్రాస్టినేషన్? వెరీ కన్ఫ్యూజింగ్ యాక్చువల్లీ. అది అంటారు కదా, షీప్ రూపంలో ఉన్న తోడేలు అన్నమాట, ఉల్ఫ్. పర్ఫెక్షనిజం. ఓ మై గాడ్. పాజిటివ్ లాగా కనబడుతుంది కానీ కాదు పర్ఫెక్షనిజం. ఎందుకంటే ఐ ఎక్స్ప్లెయిన్. చాలా మంది పర్ఫెక్షనిజం అనేది చాలా ఇష్టపడతారు. ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్, అన్ని మన పద్ధతి ప్రకారం చేస్తాను, పర్ఫెక్ట్ గా చేస్తాను. ద రియాలిటీ ఇస్ నథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అవి చిన్నప్పుడు చదివినాం ఐడియల్ గ్యాస్ అని చెప్పేవాడిని. ఐడియల్ ఏదైనా ఉంటుంది అజ్యూమ్ చేసుకోండి. సంథింగ్ ఇస్ ఐడియల్ ఇస్ అజంప్షన్ కదా. సో రియాలిటీలో మీకు పర్ఫెక్ట్ ఏది కనబడదు. లుక్ అరౌండ్ యూ. ఈస్ దేర్ ఎనీథింగ్ పర్ఫెక్ట్? I'm actually looking around, but yeah. Imperfectionism వల్లనే బ్యూటీ ఫామ్ అవుతుంది. Imperfectionism వల్లనే వరల్డ్ రన్ అవుతుంది. Imperfection వల్లనే we are alive. Yeah, actually, I'm thinking ఏదైనా పర్ఫెక్ట్ గా nothing. Even ఇంత పెద్ద వరల్డ్ లో ఇప్పుడు there is no other life outside of earth. సో ఎర్త్ పర్ఫెక్టా లేకుంటే అన్ని పర్ఫెక్ట్, మనం ఇన్పర్ఫెక్ట్? మెజారిటీ ఒకలాగా ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్. So we are an error. Even so striving for perfectionism is the error we are doing. Yeah. So imperfectionism is good. Then accept చేయాలి.
మంచిది, అందరికి మంచి జరుగుతుంది. బికాస్ ఈవెన్ ఇఫ్ ఐ టెల్ యూ, ఏదైనా పర్ఫెక్ట్ అయిపోయింది అనుకోండి, యూ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద రైట్ వే, పర్ఫెక్ట్గా చేస్తారు, ఇంకా చేయడానికి ఏం లేదు. డై తావు తప్ప ఏం వెలిగింది అంటే మనం రేపటి గురించి ఆలోచిస్తున్నాయి కదా, ఇవాళ బతుకుతాం, అన్ని పర్ఫెక్ట్ గా అయితే అంటే దేనికోసం బతుకుతున్నాం? ఇంట్రెస్టింగ్ ఉంటుందా స్టోరీ? ఉండదు. there should be some drama. సినిమాలు చూడడం కదా, డ్రామా లేదు. That's true. So that comes from imperfectionism, which is default settings for life. Okay. దానికి పోయి కొట్లాడుతున్నాం అంటే అక్కడే ఫెయిల్యూర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏమైతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక ఆన్సర్ రాయాలి స్టూడెంట్, వాడు చదువుతున్నాడు, ఉన్న కంటెంట్ లో ఆన్సర్ రాయాలి అంటే లేదు, ఆన్సర్ క్వశ్చన్ చూసాడు సరిపోదేమో అని చెప్పి ఇప్పుడు రాయాడు, ఇంకా చదువుతా అంటాడు, చదివి వెళ్ళి రాస్తా అంటాడు, వెళ్ళి రాయొచ్చు, చదివినాక రాయొచ్చు. ఇప్పుడు వాడు ఏం చదివినా అదే పోయి రాస్తున్నాడు, ఆలోచన లేదు, అది పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు. ఓకే, సో క్రియేటివిటీ వాస్ మిస్సింగ్. అది షార్ట్ కట్, పర్ఫెక్ట్ కాదు. ఓకే, ఇంకా పర్ఫెక్ట్ చదువుతా అన్నాడు కానీ చదవలేదు. అండ్ సమ్ టైమ్స్ ఒకవేళ చదివిపోయి రాస్తా కాకుండా మొత్తం సిలబస్ అయినాక రాస్తా అన్న వాళ్ళది ఈ సిలబస్ అయితేనే ఉంటుంది, ఆగదు. ఇంకా అసలు నా పని చేసేది. ఇప్పుడు మనం మెయిన్స్ రాసిన పిల్లలు చాలా మంది ఉన్నారు, చాలా దాని ఇబ్బంది పడ్డ పిల్లలు ఎవరు ఉన్నారంటే పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేయాలని కంటెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ తక్కువ చేసిన వాళ్ళు, వాళ్ళకు కనబడుద్ది, వార్లోకి వచ్చినప్పుడు కనబడుద్ది, వార్ జోన్ వీళ్ళకు చెయ్యి కదలదు, అలవాట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అందరు టాపర్లు చెప్తారు, మీకు వచ్చినా రాకుండా ప్రాక్టీస్ చేయండి అంటారు. అప్పుడే ప్రాక్టీస్ చేస్తేనే కదా వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయడానికి పర్ఫెక్ట్ ఉండాలంటే ఎట్లా వస్తుంది? పారాడాక్స్ కదా. సో ఈ పర్ఫెక్షనిజం వల్ల ప్రిపరేషన్ కరెక్ట్ అవ్వాలి. కొద్దిసేపు చదువుతాం, చదవగానే ఎక్కడైనా ఒకరోజు ఏదైనా మిస్ అయింది, ఒకరోజు బయటికి వెళ్ళినాము, లేకుంటే ఒకరోజు డిస్టర్బెన్స్ జరిగింది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. చాలా మంది ప్రిపరేషన్ అలానే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు, అది ఇబ్బంది జరుగుతూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉంటారు, డిప్రెషన్ లో అవుతూ ఉంటారు. సో దీనివల్ల ప్రోక్రాస్టినేషన్, ఆ పర్ఫెక్షనిజం అనేది సరే దీనివల్ల ఇవాళ కాదు ఇది ఇంకా పర్ఫెక్ట్ అయ్యాలని రేపటికి మాత్రం ఇంకా టైం ఎక్కించుకుంటాం. సార్ అయితే పర్ఫెక్షనిజం లీడ్స్ టు ప్రోక్రాస్టినేషన్. సో ఇంపర్ఫెక్ట్ గా ఉండడం ఇస్ గుడ్ అన్నారు, అంటే అడాప్టబుల్ ఉండడం, సిచువేషన్ ఎలా ఉన్నా కూడా అడాప్టబుల్. ప్లీజ్ డిఫైన్ సార్ ఇంపర్ఫెక్షనిజం అంటే. కొంచెం ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళు అసలు పనులన్నీ పక్కకు పెట్టేస్తే చాలా కష్టమైపోతుంది. ఇంపర్ఫెక్ట్ ఉండడం అంటే ఎక్సలెన్స్ వెనక బాగా చెప్తా అండి, పర్ఫెక్షన్ గురించి కాదు. అంటే బాగా చేయాలని వెళ్ళండి, ఎలా అయినా ఓకే, కష్టపడ్డాము, పర్ఫామ్ చేస్తున్నాం, పనులు చేస్తున్నాం, అది పర్ఫెక్ట్ అయినా ఇన్పర్ఫెక్ట్ అయినా మాకు మార్కులు వస్తే ర్యాంక్ వస్తుంది. వీ డోంట్ నో హౌ, మీకు తెలియదు కదా, మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు, ఏ పని అయినా ఒక డ్రీమ్ ఉందంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ యూ విల్ బి డూయింగ్ ఫర్ ఫస్ట్ టైం. దానిలో పర్ఫెక్ట్ అని మీకు ఎట్లా తెలియాలి? సో పర్ఫెక్ట్ అనుకునేది ఇట్స్ ఇంటర్నల్, బట్ వాట్ యువర్ థింకింగ్ మే నాట్ బి రైట్. దానివల్ల ఇమాజినరీ పర్ఫెక్షనిజం ఏదైతే పర్ఫెక్ట్ ఉండాలని ఏదైతే ఉందో దానివల్ల మీ పనులు అవుతూ ఉంటాయి. సో విచ్ విల్ లీడ్ టు ఆబ్వియస్లీ దట్ మీన్స్ ప్రోక్రాస్టినేషన్. టోటల్లీ యాక్సెప్టబుల్. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం నిజంగానే అది. అంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్షనిజం అనేది ఇట్ ఈస్ లీడింగ్ టు ప్రోక్రాస్టినేషన్ అనేది. ఇట్స్ వెరీ షాకింగ్ నాకు. సో ఐఎమ్ యాక్చువల్లీ క్యూరియస్ అబౌట్ ద నెక్స్ట్ రీజన్. వాట్ ఈస్ ఇట్ గోనా బి? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ద సెకండ్ రీజన్ ఇస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇది చాలా మందికి కెన్ రిలేట్. అంటే దాన్ని పని చేస్తే అయిపోతుందేమో, కాదేమో అనే దాని వల్ల రెండు ఉంటాయి. అయిపోతుందేమో ఎవడు అనుకోడు, పాజిటివ్ కష్టం. కాకపోతే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎక్స్పెక్టేషన్ తో వస్తాం మైండ్ లో. ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ వల్ల. నేను ఇలా ఉంటా, ఇలా చదువుతా, రోజుకి ఇన్ని గంటలు చదివేస్తా, ప్లాన్ పేపర్ మీద అన్ని బాగానే ఉంటాయి, ఆన్ పేపర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు రోజుకి ఇన్ని గంటలు, ఇది సిలబస్, ఇది డివిజన్, ఇది స్ట్రాటజీ, ఆ టాపర్ వీడియో, ఈసారి వీడియో, విక్రమ్ సార్ ఇది చెప్పిండు, అన్ని గుసబెట్టి ఓ ప్లాన్ వేసుకున్నాం, పర్ఫెక్ట్. ఇంకా స్టార్ట్ చేస్తాం ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్, ఇది ఆ ప్లాన్ అనేది ఎక్స్పెక్టేషన్. లైఫ్ లో ఇంత ముందు ఎప్పుడైనా ఇట్లా బిహేవ్ చేసినావా? ఇంత పర్ఫెక్ట్ ఏ పని చేసినావా, ఇంత డీటెయిల్ ఏదైనా పని చేసినామా? చేయలేదు. కానీ ఒక ఏ లెవెల్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే దీన్ని కూడా చేయకుండా పనికిరాం, చేసేద్దాం ఏదన్నా అని చెప్పి ఓవర్ మోటివేషన్ లో ప్లాన్ వేస్తాం. ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతాయి, ఇవన్నీ అయిపోతే ఇంకా ఏఎస్ అయిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం, మొత్తం ఇట్లా ఏడ్స్ వేసుకుంటారు, అందరూ వెళ్తుంటే దండలు వేసేస్తారు, ఎత్తుకుంటారు, డబ్బులు కొడతారు. ఇవన్నీ ఆలోచనలు, ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. రేపు పొద్దున బుక్ ఓపెన్ చేసినాక సిలబస్ కనబడ్డప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తుంది, చూస్తూ ఉంటాం, పని చేస్తాం.
చిన్నగా స్టార్ట్ అయింది ఎక్కడ ఫైర్, చిన్న ట్రిగర్. ఎవడో అంటాడు ఇది కూడా రాలేదా, ఇది కూడా చక్కగా చేయట్లేదు, సీనియరు, తెలివి తక్కువ మెంటరో, తెలివి లేని టీచరు, అనవసరం క్రిటిసైజ్ చేస్తారు, డిస్కరేజ్ చేస్తారు, ఒక మాట అనేస్తారు. రూమ్మేట్స్ మేజర్గా చాలా మంది డ్యామేజ్ జరిగేది రూమ్మేట్స్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల. యూపీఎస్సీలో ఉన్న ఫ్రెండ్స్ వల్ల మిగతా వాళ్ళు డ్యామేజ్ అవుతారు, అన్యాయం అయిపోతారు. స్టార్టింగ్ లో తెలియక ఆయన ఇప్పుడు కూడా నేను యూనిక్ అని వెళ్తూ ఉంటారు. కాకపోతే అక్కడ చాలా 99% అన్యాయం అనేది ఈ పక్క సరౌండింగ్స్ వల్ల, ఎన్విరాన్మెంట్ వల్ల. సో ఎవరో అంటారు ఏదో మాట, దానిలో ఇంకా నా వల్ల అవుతా, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ విల్ స్టార్ట్. అవుతుందా ఈ ఆలోచనలలో పని ఆపుతూ ఉంటారు. అంతే కదా సార్, ఆ నెగిటివిటీలో వెళ్ళిపోయి ఇంకా దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. ఫర్గెట్ అబౌట్ ద యాక్చువల్ వర్క్. అది మళ్ళీ ఒక వచ్చినాక లేదు చేయాలా అనుకొని దిల్ స్టార్ట్ అగైన్. మళ్ళీ కొద్దిగా పని చేస్తారు, మళ్ళీ లింక్ మిస్ అవుతుంది, మదర్ లింక్ మిస్ అవుతుంది. కొంచెం స్టార్ట్ చేస్తారు ఆపుతుంటారు, స్లో అవుతుంది. అయితే చేయాల్సిన పని ఇంకా లేట్ అవుతుంది. It doesn't matter if you have perfect plan if you don't execute it. So stay practical. So when you're practical, you can accept things as they are. Yeah. So ఈ fear of failure అనేది కొంచెం అట్లీస్ట్ you can stay away from that, and you should be cautious as well. So ఎలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ కి దూరంగా ఉండాలి కూడా కదా సార్. అండ్ ప్రాపర్ సపోర్ట్ ఇంపార్టెంట్. ప్రాపర్ సపోర్ట్ అంటే పడినప్పుడు అట్లీస్ట్ లేపేదానికి ఒక మనిషి ఉండాలి, ఒక సపోర్ట్, ఒక మెంటర్ కావచ్చు. అండ్ చాలా మంది పిల్లలు మన ఫోన్ కూడా చేస్తుంటారు సార్. ఇట్లా ఇందాక యాక్చువల్లీ ఈ రోజే మాట్లాడాను నేను, తను మంచి అంటే కెపాసిటీ హ్యాస్, బట్ స్టార్ట్ చేశాను, నా మామూలుగా అయితే 4 days లో అయిపోవాలి, 2 weeks అవుతున్నా అవ్వట్లేదు, నాకెందుకు ఇలా అవుతుంది. అంటే పాస్ట్ ఏదో యూపీఎస్సీలో లేదా ముందు కాలేజ్లోనే ఏదో చదివి అక్కడ ఇంత చదివేస్తున్నాం కదా, స్టార్టింగ్ లో కొన్ని బుక్లు చదివినా చాలా ఫాస్ట్ చదివేస్తున్నాను. ఇప్పుడు వెళ్తుంటే ఇంత లేట్ ఎంత అవుతుంది. అప్పుడు స్టార్టింగ్ లో 2 days లో 5 chapters చదివాను, ఇప్పుడు ఒక చాప్టర్ చదవడానికి 10 days అయిపోయింది నాకు, ఇంకా అవ్వట్లేదు నాకు. కంపేరింగ్ విత్ యువర్ పాస్ట్ థింగ్స్, బట్ యూపీఎస్సీ ఇస్ డిఫరెంట్ కదా సార్. అంటే నార్మల్ గా పాస్ట్ థింగ్ తో కంపేర్ చేసుకుంటే మనం మోటివేట్ అవ్వాలి, ఇంకా బెటర్ అయినా మొన్నటి కన్నా అని చెప్పి. ఇప్పుడు ఆగిపోయారంటే ఎక్కడో తప్పు చేశారు, స్ట్రాటజీ దగ్గర ఎక్కడో ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. సో యూ ఐడెంటిఫై, అదే ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తామా వెళ్ళు, మనకి ఇంకా రాలే, ఎవరో చెప్తుంటాడు, లేకుంటే ఎక్కడ నేను ఉంటాడు, దానివల్ల వాళ్ళు ఒకటి డిసైడ్ అయి ఉంటారు, అది వర్కౌట్ కావట్లేదు. గో టు ద నెక్స్ట్ పర్సన్ అండ్ సీ హూ ఇస్ ద బెటర్ అండ్ టాస్క్ దెమ్. లాజికల్గా ఉంది, ప్రాక్టికల్గా ఉంది, మనిషికి ఎక్స్పీరియన్స్ ఉంది, కరెక్ట్ చెప్తున్నాడు అనిపిస్తే ఫాలో. ఇంతకుముందు బ్లైండ్ ఫాలో అయినా, ఇప్పుడు ఆలోచించి ఫాలో అవుతున్నాం. సో వాట్సాప్ విత్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ సార్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ మనకు పని పెద్దది పెట్టుకుంటాం కదా, ఇప్పుడు డ్రీమ్ అనేది పెద్దగా ఉంటుంది. సో పెద్ద డ్రీమ్ ఉన్నప్పుడు వర్క్ కూడా పెద్దగా ఉంటుంది. ఆ వర్క్ చూసి ఓవర్వెల్మ్ ఫీల్ అవుతారు, యాంగ్జైటీ, ఓవర్వెల్మ్ ఫీలింగ్, ఏదో ఉంది చాలా ఎక్కువ ఉంది అనే ఫీలింగ్ చేయగలుగుతున్నాం. సో ఓవర్వెల్మ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో సిలబస్ చాలా పెద్దగా ఉంటుంది, బ్యాచ్ సిలబస్ అవుతుందో తెలియదు. స్టార్టింగ్ వచ్చినప్పుడు అదంతా తెలియదా, పని చేస్తుంటే కనబడుతుంది. ఈవెన్ యూ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ఇట్, దట్స్ డిఫరెంట్. సో ఒకసారి ఓవర్వెల్మ్ అయిపోతారు, ఇంత సిలబస్ ఎవ్రీథింగ్, ఆల్ ఆఫ్ దిస్ విల్ స్లో యూ డౌన్ సమ్వేర్. ఓకే, అంటే కన్సిస్టెంట్ గా ఉండాలని తెలుసు, తెలిసే స్టార్ట్ చేస్తారు, బట్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ దే గెట్ స్టక్ అవుతారు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎట్లాంటి పొజిషన్ లో ఉంటారు అంటే, ఈ స్టక్ అయిన పొజిషన్ నుంచి ఎవరు బయటకు తీయడానికి వీళ్ళకి అవైలబుల్ ఉంటారు. ఇన్స్టిట్యూట్స్ అయినా కానివ్వండి, రూమ్మేట్స్ అయినా కానివ్వండి, ఎట్లా ఉంటుందంటే అప్రోచబుల్ గా చాలా మంది ఉంటారు, అది ప్రాబ్లం అవుతుంది. దానివల్ల వీళ్ళు ఇంకా అట్లా స్టక్ అయిపోయి ఉంటారు, పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి వర్క్స్ అన్ని. ఈ ప్రోకాస్టినేషన్ పెరుగుతూ ఉంటుంది, అవ్వట్లేదు, ఇంత సిలబస్ ఉన్నది ఎట్లా అని ఆలోచిస్తారు. గంట పోయినట్టే కదా, గంట పని ముందర పోయినట్టే కదా, పోస్ట్పోన్ అయినట్టే కదా, ప్రోకాస్టినేషన్ అయినట్టే. దట్స్ వెరీ ఇంపార్టెంట్. టైం వేస్ట్ అవుతా ఉంటది ఎక్కువ. అంతే, ప్రోకాస్టినేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఉన్న టైంని మనం ఈ పని చేయాలి, ఆ పని చేయకుండా వేరే పని ఏదో చేస్తున్నాం అంటే ప్రోకాస్టినేషన్. Understood, sir. Totally acceptable, actually. So let's move on to the next problem, sir. Yes. So next one is lack of motivation. Sir, motivation lekunda anta big dream etla ostadi, sir. Some motivation will actually be there, no? Ante dreaming high comes with motivation only. And motivation untadi kada, untadi. Motivation lekunda anta peddadi start cheyaru. Yeah. సో నేను స్టార్ట్ చేయడం గురించి మాట్లాడతాను, స్టార్ట్ మోటివేషన్ తో చేస్తాను. ఓకే, స్టార్ట్ చేసినాక మోటివేషన్ పోతుంది. అంటే మోటివేషన్ తో స్టార్ట్ చేసిన తర్వాత మోటివేషన్ పోవడం ఏంటి సార్?
అంటే చెప్తాను, అర్థం అర్థం చేసుకోండి కొంచెం. డీప్ థింకింగ్ స్టూడెంట్స్ అందరూ స్టార్ట్ చేసేటప్పుడు హై మోటివేషన్తో ఉంటాం. చాలా పెద్ద పని, చాలా పెద్ద డ్రీమ్, చాలా పెద్ద గోల్ అచీవ్ చేయాలి, మనకు అన్ని తెలుసు ఇంత వర్క్ ఉందని చెప్పి వెళ్తాం, స్టార్ట్ చేస్తున్నాం. మోటివేషన్ ఫుల్ మోటివేటెడ్గా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మోటివేషన్ కి బై డిఫాల్ట్ ఒక థ్రెట్ ఉంది అనమాట, ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది. ఇట్స్ టెంపర్. అది ఊకే రీఫిల్ చేసుకుంటూ ఉండాలి, కార్లో పెట్రోల్ లాగా. కొద్దిసేపు నడిపినాక పెట్రోల్ అయిపోద్ది, మళ్ళీ కొట్టేయాలి కదా. ఇప్పుడు ఇంత పెద్ద డ్రీమ్, యూపీఎస్సీ లాంటి పెద్ద డ్రీమ్లో ఏమైందంటే జర్నీ చాలా పెద్దది. ఎన్నిసార్లు కొట్టి అలసిపోతారు పిల్లలు. సో ఇంకా మోటివేషన్ కొత్తది దొరకదు, ఒకటే మోటివేషన్. అందుకే చాలా మందికి చెప్తాను, ఫైర్ ఒకసారి పెద్ద పెద్ద డిసిషన్లు తీసుకొని పీకేస్తా చేసేస్తాను స్టార్టింగ్ లో అనుకోకండి. ఆ ఫైర్ ని కాపాడుకొని స్ప్రెడ్ చేయండి ఇయర్ మొత్తం, కొంచెం 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 డే టు డేలో స్ప్రెడ్ చేయండి. ఇవాళ డేలో స్ప్రెడ్ చేస్తే ఇవాళ ఫైర్ రేపటికి అంటుకుంటుంది పనిలో పెడితే. మనం ఏంటంటే మోటివేషన్ ఐఏఎస్ అయితే లాస్ట్ గోల్ మీద మోటివేషన్ పెట్టుకొని పోతుంటాం, వర్క్ మీద పెట్టాలి డే టు డేలో. సో వీళ్ళకి లాస్ట్ గోల్ మీద పెట్టేస్తారు, డే టు డే వర్క్ చేస్తేనే కదా లాస్ట్ రీచ్ అవుతాం. మోటివేషన్ అక్కడెక్కడో ఉంటుంది, పని ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ల్యాక్ అయిపోతా ఉంటుంది. అంటే వర్క్ మోటివేషన్ ఉండదు కానీ డ్రీమ్ మోటివేషన్ ఉంటుంది అచీవ్ చేయాలని, బట్ దానికి కావాల్సిన పని చేసే దగ్గర మాత్రం మోటివేషన్ ఉండదు అంటారా సార్? ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇండస్ట్రీ కూడా ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు, ఏ టీచర్ అయినా కానివ్వండి, ఫ్యాకల్టీస్ అయినా కానివ్వండి, ఈ ఇన్స్టిట్యూట్స్ అయినా కానివ్వండి, ఐఏఎస్ అయిపోతారు, అందరు అయిపోతారు. నా దగ్గరకు వచ్చి డబ్బులు కట్టు అయిపోతావు, ఇంతే, 1,00,000 2 లక్షలు 3 లక్షలు అయిపోతావు, ఈజీ ఈజీ ఈజీ. నువ్వు నేను చెప్పిన ఇది ఇది పక్కకు పెట్టి అది పక్కకు పెట్టి అన్ని మర్చిపో, నా దగ్గర నా డబ్బులు కట్ట అయిపోయింది. ఇది ఏమైపోతుంది ఇంత ఈజీయా? డబ్బులు చేయండి సార్ ఐఏఎస్ ఇచ్చా తీసేసుకుంటా. ఇప్పుడు అక్కడ 100 మంది కూర్చో ఉంటారు, ఆ గుంపులో పోయి కూర్చో, గుంపులో పోయింది చెప్తారు, గుంపులో పోయి కూర్చో, అక్కడ కూర్చొని నేను చెప్పిన వింటా ఉండు, చేసుకుంటా పో అయిపోతావు అని చెప్పి వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటారు. మనకు ప్రాబ్లం వస్తే కూడా ఆపేటూ ఉంటాడు, అడిగేటూ ఉండదు. కట్టించుకునేటప్పుడు చాలా యూనిక్గా ఫీల్ చేపిస్తారు పిల్లల్ని, మోటివేట్ చేసి. ఆ మోటివేషన్ మొత్తం లాస్ట్ ఐఏఎస్ మీదనే ఉంటుంది, డే టు డే వర్క్ మీద ఉండదు. సో వాడు స్టార్ట్ చేసినాక ఐఏఎస్ 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 అని మోటివేషన్ వల్ల స్టార్ట్ చేస్తాడు. వచ్చేసరికి ఐఏఎస్ ఐఏఎస్ అక్కడ డైలీ కనబడదు కదా. సబ్జెక్ట్స్ మీద మోటివేషన్ ఉండదు, వర్క్ పైన మోటివేషన్ ఉండదు. సో డైలీ కష్టపడాలా, డైలీ క్లాసులు వినాలా, డైలీ పొద్దున్న లేవాలి, డైలీ న్యూస్ పేపర్ చదవాలి, డైలీ రివిజన్ చేయాలి, డైలీ నోట్స్ రాయాలి, డైలీ దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకోవాలి, డైలీ దానికి వాల్యూ అడిషన్స్ చేసుకోవాలా, డైలీ టెస్టులు రాయాలా, టెస్టులు అనలైజ్ చేయాలా, డైలీ అవన్నీ చేసి మళ్ళీ పడుకునే ముందు మళ్ళీ ఒకసారి చూసుకొని ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, డైట్, స్లీప్ అన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేయాలి. ఇన్ని చేస్తాయి కదా అవుతారు. కరెక్ట్ ఈజీ అయిపోయింది అని ఈ మాట లేని పోయినోడు ల్యాక్ ఆఫ్ మోటివేషన్ కాకుండా స్టార్ట్ చేసినాక ఏమవుతుంది? ఎవడైనా ఈజీ అని మాట్లాడితే ఎట్ట ఈజీ అయితే అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్, ఇలా ట్రిక్లు ఉంటాయి. నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి కాదు. అరే నీకు డబ్బులు కట్టినావంటే నువ్వు చెప్పేది వాడు చేసిందా లేదని కాదు, నువ్వు మ్యాక్సిమం ట్రై చేయాలి. వాళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు అట్లీస్ట్ వెన్ దే బ్రింగ్ ఇట్ టు యూ. ఇప్పుడు గుర్రాన్ని నిలవరకు పట్టుకెళ్ళగలుగుతాం, తాగేయలేం, ఐ అండర్స్టాండ్ దట్, బట్ యూ హ్యావ్ టు బీ దేర్ అట్లీస్ట్ కదా. ఆ మోటివేషన్ ప్రాక్టికల్ అయినా పెట్టి, సరే నువ్వు అవన్నీ చేయకు, వాళ్ళకి చెప్పేదాన్ని ప్రాక్టికల్గా చెప్పి, ఎగ్జామ్ కష్టం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ డైలీ డే టు డే వర్క్ మీద మోటివేషన్ పెట్టుకోని చెప్పి పంపి. అట్లీస్ట్ డిప్రెషన్ లోకి వెళ్ళారు నేను ఇదే చెప్తాను, డైరెక్ట్ చెప్తాను, మన దగ్గరికి డిప్రెషన్ లోకి వెళ్ళి వస్తారు సార్, ఆల్రెడీ ఎక్కడో దగ్గర దెబ్బలు మ్యాక్సిమం అట్లా వస్తారు. బిగినర్స్ కూడా ఉన్నారు, బిగినర్స్ దాంట్లో మనకు తెలివి వాళ్ళు ఉంటారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ ఫైర్ అంటే రాంగ్ మోటివేషన్ లేకుండా ఉన్న వాళ్ళు దే ఆర్ గుడ్ ఓన్లీ. కానీ మెజారిటీ ప్రాబ్లం అదే మేడం. ఏమైతుందంటే వీళ్ళకు ఈజీ కావాలి, అలవాటు పడిపోయి ఉన్నారు ఈ జనరేషన్. ఎగ్జామ్ టఫ్ అని తెలుసు, అందరికి రాదని తెలుసు, చాలా కష్టం అని తెలుసు, కష్టపడింది కాదని తెలుసు. మరి కష్టపెట్టేటోడి దగ్గర పోతావా, కష్టం లేకుండా చేస్తా అన్న దగ్గర పోతావా? కష్టపెట్టిన దగ్గరికి పోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, రోజు 10 మందితో ఫోన్లు చేస్తారు, సార్ ఎంక్వైరీ అని, మీరు బాగా చెప్పండి సార్, యూట్యూబ్లో చెప్పమాట, ఇది ఇట్లా ఉంటుందమ్మా రియాలిటీ, ఇది కదా, ఇది ప్రాక్టికల్ అప్రోచ్, ఇట్లా చేస్తే అయితే, లేకుండా కష్టం. సరే మీరు చాలా కష్టంగా చెప్తున్నారు సార్, తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ ఉండదు, ఒక 4-5 నెలల తర్వాత కాల్ చేస్తారు, సార్ అక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సార్, అక్కడ జాయిన్ అయ్యాను, సారీ సార్ మీతో మాట్లాడడానికి గిల్టీ అనిపిస్తుంది, ఏమైంది, అక్కడ జాయిన్ అయ్యాను సార్, ఆన్సర్ రైటింగ్ టైం దొరకలేదు, రివిజన్ టైం దొరకలేదు,
ఏ క్లాస్ ముందు పెడుతున్నా ఏ తర్వాత పెడుతున్నా అర్థం కావట్లేదు, పట్టించుకోవట్లేదు అంటే సరే ఇట్స్ ఓకే. నేను మన అందరికీ చెప్తాను కదా, వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి ఏ సెట్ అయితే దానికి వెళ్ళాలి. ఏమైంది అని అంటే వెరీ కామన్ ప్రాబ్లం, అక్కడికి వెళ్ళాక కష్టపడాలి. మీరు చెప్పిందే అక్కడ చేయాల్సి వచ్చింది సార్. కాకపోతే ఎక్స్పెక్టేషన్ నాకు వాళ్ళు చెప్పింది ఎలా ఉందంటే ఈజీగా అయిపోద్ది అన్నారు. అండ్ వాళ్ళు దానికి ప్లాన్ కూడా ఇచ్చారు, చూపించారు. ఆ ర్యాంకుల ఫోటోలు చూపించి ఇవన్నీ అయితే అన్నారు. అక్కడ పోతేనేమో సీనియర్లు చెప్తున్నారు, యాంకర్లు అందరూ టైంపాస్ ఇంటర్వ్యూలో పెట్టింది వస్తున్నారు, నిజం కాదని చెప్పేసి. పనేమో అక్కడ వింటూ ఉన్నాం కానీ నేనేం పని చేయట్లేదు. స్టార్టింగ్ మోటివేషన్ నెల 2 నెలలు బాగుంది, ఇప్పుడు భయం అవుతుంది. ఎందుకంటే ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ నో ఓన్లీ వాట్ ఎవర్ దే టోల్డ్. ర్యాంక్ ఏమో నేను చదివే వరకు వస్తుంది, రాదు, నాకు చదవడానికి టైం లేదు, మీరు చెప్పింది ఒక్క పని కూడా అవ్వట్లేదు, ఏం చేయాలి? ఇది దీనివల్ల ఇది ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అయిపోయింది. ముందు నుంచి డే 1 నుంచి ఏ ఇన్స్టిట్యూట్ అయినా కూడా ఉంటారా కష్టాలు అని చెప్తే వాడు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చి ఆ మోటివేషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు కదా, ముందే ప్రిపేర్ అయి ఉన్నప్పుడు ఇబ్బంది ఉంటుంది. సో అది ల్యాక్ ఆఫ్ మోటివేషన్ చాలా జరుగుతుంది. నేను కూడా ఒక అబ్బాయితో మాట్లాడాను సార్, ఇట్ వాజ్ రియలీ షాకింగ్. అంటే వచ్చి ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి మ్యామ్, ఐ వాజ్ లైక్ ఓకే రెడీ టు హెల్ప్, బట్ ఎంతవరకు ఫినిష్ చేసాము అంటే బేసిక్ ఫినిష్ చేసి ఉండాలి కదా సార్. సో ఐ జస్ట్ వాంట్ టు నో. సో నేను ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాను అని చెప్పన్నాడు. కోచింగ్ తీసుకుంటే ఇఫ్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ సమ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, యూ కెన్ ఆస్క్ దెమ్ టు హెల్ప్ యూ అవుట్. అంటే మ్యామ్ ఇక్కడ హెల్ప్ చేసేదానికి ఎవరు అవైలబుల్ ఉండరు మ్యామ్. సో అవైలబుల్ ఉన్నా నాకు అది ఐ రియలీ డోంట్ నో హౌ టు రెస్పాండ్ ఫర్ దట్. డూ ఐ హ్యావ్ టు ఫీల్ పిటీ ఫర్ హిమ్ అసలు అంటే ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది సార్ నాకు. ఇప్పుడు మనం తీసుకుంటున్నాం రెస్పాన్సిబిలిటీ, ఎవరికైనా పిల్లలు ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేయాలని చెప్పేసి. సో వెన్ యూఆర్ ఎక్స్చేంజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ హిమ్, షుడ్ బి అట్లీస్ట్ రెస్పాన్సిబుల్. లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఫ్రాడ్స్, అవుట్ రైట్ ఫ్రాడ్స్. పిల్లలకు స్టార్టింగ్ లో తెలియదు, పాపన మోసపోతారు, వెళ్ళిపోతారు, నమ్మరు, తర్వాత బాధపడతారు. ఇవన్నీ ఆల్ ఆఫ్ దర్ దేర్. అందరు మోసం చేస్తారు అని కాదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, కానీ దొరకడం కష్టం, తక్కువ మంది ఉన్నారు. సో చూసుకొని చేయాలి. ల్యాక్ ఆఫ్ మోటివేషన్ దీనివల్ల అయితే అంటే మీ సరౌండింగ్ తగ్గే మనుషులు సరిగ్గా మీకు గైడ్ చేయకుంటే సడన్ గా మోటివేషన్ పోయినప్పుడు ఎవరు లేకుంటే ఇంకా అవుట్ అయిపోతాం. చాలా అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ ఉన్నాయి సార్ ప్రొక్రాస్టినేషన్ కి. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ రీజన్స్. నెక్స్ట్ వన్ ఇస్ డిస్ట్రాక్షన్స్. కామన్, వెరీ కామన్. ఇట్ కెన్ బి సోషల్ మీడియా, రీల్స్, షార్ట్స్, ఎవడో టాపర్ ఏదో చెప్పడం, ఏదో ఇన్స్టిట్యూట్ ఏదో ఇది చేస్తా అని చెప్పడం, అగైన్ ఇవన్నీ షార్ట్ కట్స్ ఎత్తుతూ ఉంటారు. ఆ షార్ట్ కట్స్ కోసం దానిలో డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. లేకుంటే ఒక రిలీఫ్ కోసం, ఒక రిలాక్సేషన్ కోసం స్టార్ట్ చేస్తారు. లైక్ టీవీ సిరీస్ ఇట్లాంటివి రిలాక్స్ అవుదామని చెప్పి 20 minutes ఎపిసోడ్ కదా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ అనుకోండి చూస్తారు, అది సీజన్ ఉన్నాయి, అది వెళ్తూనే ఉంటది. అంటే ఇంకా రిలాక్సేషన్ ఎక్కువ కావాలి కదా, ఎప్పుడైనా బ్రెయిన్ కి ప్రశాంతంగా ఉంటే హ్యాపీగా ఉంటుంది. అది ఎక్కువ కోరుకుంటది, కానీ నువ్వు కొట్లాడుతా బ్యాటిల్కి వెళ్తా అంటే ఎందుకు ఒప్పుకుంటుంది? సో అది అలవాటు అయితే మాత్రం సైకిల్ లాగే. సో నాట్ జస్ట్ దట్, ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది, మీ పక్కకు మీ ఫ్రెండ్స్ ఉంటారు, దేర్ కంపెనీ విల్ 100% ఎఫెక్ట్. మీరు ఏ ఏరియాలో ఉన్నారు కూడా ఇంపార్టెంట్ అయింది, అది ఇంపార్టెంట్ అయింది. అంటే మీరు ఎక్కడుంటే ఎవరితో ఉంటే ఎలా ఉంటే వాళ్ళలానే తయారవుతారు, అండ్ రిజల్ట్స్ కూడా అలానే వస్తాయి. సో దాని ప్రకారం డిస్ట్రాక్షన్స్ అక్కడ దాని ప్రకారం కూడా చూసుకోవాలి. డిస్ట్రాక్షన్స్ అనేది మోస్ట్ కామన్. సో యూ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ ఈస్ డిస్ట్రాక్టింగ్ యూ అండ్ జస్ట్ స్టే అవే ఫ్రమ్ దట్. అర్థం చేసుకోవాలి, అది కూడా మీకు ప్రొక్రాస్టినేషన్, మీరు పని లేట్ చేస్తూ ఉంటారు. టైం వేస్ట్ కదా సార్, చాలా థింగ్స్ విచ్ ఆర్ నాట్ నెసెసరీ రైట్ నౌ. ఫట్ కట్. yes outright yeah so this is like easily understandable distractions. next reason, సో అదే ఇవన్నీ మనకు ఒకటే మీకు అర్థం కావాల్సింది అంటే ఇవన్నీతో ఒకటే జరుగుతుంది, టైం వేస్ట్ అవుతుంది కదా. సో లాస్ట్ రీజన్ ఇస్ టైం మేనేజ్మెంట్. మీకు ఈ ప్రోకాస్టినేషన్ అనేది టైం వేస్ట్ పనులు అనమాట. లాస్ట్ టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోలేకపోవడం, టైం టేబుల్ వేసుకోకపోవడం, షెడ్యూల్ వేసుకోకపోవడం, రాకపోవడం అంటే ఎలా చేయడము ఏంటని హెల్ప్ తీసుకోకపోవడం, నేను చేసేది కరెక్టా కదా అని ఎవరైనా అడగకపోవడం. ఎవరిని అడుగుతారు? వీడు పక్కకుండా ఇంకో సన్నాసిని అడుగుతారు. ఏమొస్తుంది? వాళ్ళు ఏదో ఇంటెలిజెంట్ గా మాట్లాడతారు ఎక్కడో కరెక్టే కదా అని చెప్పి. ప్రతి ఒక్కరికి అక్కలు అన్నలు, ఈ అక్కల అన్నలకు సిగ్గుండాలి. అలా వాళ్ళ ప్రిపరేషన్ అలాగ అయితే లేదు, పక్కలకు ఎందుకు చెప్పాలి? మీరు మీ ప్రిపరేషన్ చేయండి ప్లీజ్. దండం. ఎంతమంది స్టూడెంట్స్ 3rd attempt 4th attempt 5th attempt ఇంటర్వ్యూ 4-5 సార్లు పోయి మీరు పక్కలకు చెప్పి నాశనం అవుతున్నారు. పక్కలకు చెప్పుడు ఆపి అన్ని మూసుకొని ఒక అటెంప్ట్ కరెక్ట్ అని క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మీ మంచి కూడా నాకు కావాలి కదా.
అండ్ పక్కడు పాపం మీకు తెలిసి తెలియక వాళ్ళకి తెలిసి చెప్పినా కూడా దే కాంట్ అండర్స్టాండ్. బిగినర్ కదా, మీరు అడ్వాన్స్ లెవెల్లో ఉంటారు, మీరు చెప్పకండి. లెట్ ఇట్, అంటే అంటారు కదా, గాడిది పని గాడిది, కుక్క పని కుక్క చేయాలి. అంటే వాట్ అప్లైస్ టు దెమ్ డజంట్ అప్లై ఫర్ ద అదర్ స్టూడెంట్ హూ ఇస్ లైక్ టోటలీ బిగినర్. అండ్ వాళ్ళు ఎలా తీసుకుంటారో వీళ్ళు చూస్తాం, వీళ్ళు చెప్పి వెళ్ళిపోతారు కదా, వాడు ముందు బిగినర్ ఎట్లా తీసుకున్నాడో వీళ్ళకి తెలియదు. సో మిస్గైడెన్స్ అయిపోతుంది. వీళ్ళు చెప్పేది మంచి మంచి ఉద్దేశంతో చెప్పినా కూడా తెలియక పాపం చేసినట్టు అయిపోతాను. వాళ్ళు చెప్తారు ఎన్సీఆర్టీస్ చదవాలి, ఎలా చదవాలో చెప్పరు. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చదువుతారు, లింక్ మిస్ అవుతుంది. సో హూ ఇస్ లూజింగ్ ఇస్ ద స్టూడెంట్. మీకు ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన ర్యాంకర్ అయినా కూడా మీకు ఎట్లా ర్యాంక్ తెచ్చుకోవాలో మీ పర్సనాలిటీ ప్రకారం మీకు తెలుసు, కానీ పక్కని చెప్పినంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు, వేల మందికి చెప్పినంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫస్ట్ థింగ్ దట్ ఈస్ కామన్. సో ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేద్దాం అనుకుంటారు. మీరు 4-5 అటెంప్ట్లలో క్లియర్ చేసిన ఒక ర్యాంకర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు 4-5 అటెంప్ట్లో ఎట్లా క్లియర్ చేసినా చెప్తారు, కానీ అంటే వాడు తప్పులు చేసినా చెప్తారు. అవన్నీ మీకు ఎక్కడ ఎత్తాయి, మీరు ఫస్ట్ అటెంప్ట్ లో ఉన్నారు కదా. సో ఆ మిస్ మ్యాచ్ అయితే ఉంటుంది. ఎవ్రీ స్టూడెంట్ ఇస్ ఫర్ దెమ్సెల్ఫ్. సో డోంట్ డిపెండ్ ఆన్ ద, చెప్తాను చాలా సార్లు ఇంతకుముందు వీడియోలో ఇచ్చాను, మీకు హార్ట్ అటాక్ వస్తే డాక్టర్ దగ్గరకు పోతారు, కానీ మీ నేబర్కి ఇంకొక హార్ట్ అటాక్ వచ్చిందా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగారు కదా. ఎక్కడ రోగాలు అక్కడ చూపించుకోవాలి. అండ్ ఆల్సో ఇది కూడా అనిపిస్తుంది సార్ నాకు, ఇప్పుడు టాపర్స్ ఇంటర్వ్యూస్ అనేది అంటారు, వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఎన్నో తప్పులు చేసి, అంటే రోజుకో తప్పులు ఎక్కేసుకున్నా మినిమం. సో సంవత్సరానికి 365 days ఉన్నాయి, ఇంకో లీప్ ఇయర్ ఉంటే 366 days. ఇన్ని వేల తప్పులు చేసి వాళ్ళు ఏదో ఫిగర్ అవుట్ చేసుకుంటారు. ఒక 1 hour ఇంటర్వ్యూలో ఎన్ని తప్పులు మాట్లాడతారు, ఎంత పెద్ద స్ట్రాటజీలు ఇస్తారు, 100 రకాలుగా ఆలోచించవచ్చు. సో ఒక స్టూడెంట్, మనం ఏంటంటే ఇప్పుడు మనం వేల తప్పులు చేసి ఉంటాము, లక్షల తప్పులు చూసి ఉంటాము, ఆ చూడడం అనేది మిస్ అవుతున్నారు వాళ్ళు టాపర్స్. వాళ్ళు చూసలేరు వేరే తప్పులు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు, వాళ్ళ పని కాదు. అందరూ ఒకే రకమైన తప్పులు కూడా చేయరు. సో ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ అబ్సెస్డ్ ఉంటారు కదా, నేను చేసిన కరెక్ట్ అని చెప్పి. సో అదే రుద్దేస్తూ ఉంటారు. పిల్లలు కూడా టాపర్ కదా పాపం చెప్తున్నా, వాళ్ళకేం రెస్పాన్సిబిలిటీ లేదు కదా. ఇప్పుడు మన స్కూల్లో టీచర్లు, మన కాలేజీలో, మీరు కాలేజ్ చదువుతున్నారు కదా, మీ టీచర్లో మీకన్నా ఎక్కువ తెలుసు, చెప్పిన మాట అంతా వింటున్నారా? ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేయాలి. అట్లా వినడం నేర్చుకోండి ఫస్ట్. ఎవరి మాట వింటారు మీరు? మీ పక్కకున్న సీనియర్స్ మాట వింటారు. అలవాటు కాలేజీలో పడతారు. టీచర్లు చెప్పింది విన్నారు, సీనియర్స్ ఉంటారు కదా, ఫస్ట్ ఇయర్, 3rd, 4th year అని మాట్లాడుతారు. టీచర్ కన్నా గొప్ప అనుకుంటారు వీళ్ళని. ఎండ్ అవుతుంటే మీ టీచర్ వాళ్ళకి ఎక్కువ చూసుంటారు చాలా బ్యాచ్. సో అర్థమైంది, దట్ కెనాట్ బి రిప్లేస్. అండ్ టైం మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, ప్రాపర్ ప్లాన్ లేడం, షెడ్యూల్ లేకపోవడం, ఇవన్నీ దేనివల్ల అయితే అంటే ప్రాపర్ గైడెన్స్ లేదు. వీళ్ళు కోచింగ్లు తీసుకున్నా, సెల్ఫ్ ప్రిపరేషన్ చేసినా, మెంటర్షిప్ తీసుకున్నా, మనుషులు మంచోళ్ళు ఉండాలి అక్కడ. మనిషి మంచోడు కాకుండా వాడికి ఎంత క్రెడిబిలిటీ ఉన్నా, వాడు ఎంత తోపైనా, ఎంతమంది ర్యాంకర్లు వచ్చినా కూడా ఆ మనిషి పట్టించుకొని పొజిషన్లో ఉన్నప్పుడు మీరు పోయినట్టే. క్యారెక్టర్ మ్యాటర్స్. సో అది చాలా ఇంపార్టెంట్. సో క్యారెక్టర్ కమ్స్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఉండాలి, డెడికేట్ చేసే వాళ్ళు ఉండాలి. చాలా మంది టైం పాస్ చేస్తూ ఉంటారు, డబ్బులు వస్తాయి కదా అని ఫీల్డింగ్ చాలా మంది వస్తారు. నాట్ రైట్. సో చూసుకోండి, ఆ ప్లానింగ్ అవన్నీ చేయించుకోవాలి. దీనిలో ఏదైనా కూడా ఒకవేళ మీకు ఇబ్బంది అవుతుందంటే అది మీరు అడగండి మెంటర్స్ని, టేక్ సపోర్ట్. దెర్ ఆర్ మెనీ మెథడ్స్ టు ఓవర్కమ్ ఆల్ ఆఫ్ దిస్. యాక్చువల్లీ పోమోడోరో టెక్నిక్ ఉంటుంది, 25 minutes 5 minutes బ్రేక్, ఆల్రెడీ వేరే వీడియోలో చెప్తాం. క్యాన్ డూ మెథడ్, హ్యాండ్లింగ్ ప్రొక్రాస్టినేషన్, హౌ టు క్యాన్ డూ. ఈ టైం మేనేజ్మెంట్, ఈ ప్రొక్రాస్టినేషన్ అంటే గోల్ కూడా సరిగ్గా లేక ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎలా వర్కౌట్ చేయాలి, అనుకున్నామో ఎలా వర్కౌట్ చేయాలో తెలియదు. సో కొన్ని స్ట్రిక్ట్ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఆ రూల్స్ అనేది మీకు గోల్ సెట్టింగ్ లో వస్తుంది. క్యాన్ డూ వీడియో రీసెంట్లీ వి హావ్ డన్. ఆ వీడియోలో మీకు అది చెప్తాం ఎట్లా చేస్తాం. అంటే ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం లాగా కనిపించేదాన్ని పొమోడోరో టెక్నిక్ తో డీల్ చేయొచ్చు. బ్రేకింగ్ ఇట్ టు స్మాలర్ పార్ట్స్ అండ్ టేకింగ్ ప్రాపర్ బ్రేక్స్ బిట్వీన్ 25 minutes ప్రాబ్లం డీల్ చేస్తారు, 5 minutes బ్రేక్. వి హావ్ డన్ సెపరేట్ వీడియో చేస్తాం టైం మేనేజ్మెంట్, వాచ్ దానిలో అన్ని చెప్పేసి ఇక్కడ మళ్ళీ చెప్పడానికి టైం వేస్ట్. సో బేసికలీ రీజన్స్ తెలిస్తే వీ కెన్ హ్యాండిల్, అండ్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలో కూడా వి హావ్ ఆల్రెడీ గివెన్ ద ఇన్ఫర్మేషన్. ప్రొఫెషనల్ ఈ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ స్ట్రెస్ లోకి వెళ్ళొద్దు. సో యూ హావ్ టు విజువలైజ్ యువర్ సక్సెస్ ఎవ్రీ డే, మెడిటేషన్, యోగా వర్క్స్ ఎ లాట్. యూ ఆల్సో నో దెమ్. అంటే డైవర్ట్ కాకుండా, డిస్ట్రాక్ట్ కాకుండా ఉంటాం. మీరు చెప్పారు సార్, చేసి పెట్టున్నాం కూడా విజువలైజేషన్. ప్రియారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఏది ముందు చేయాలి, తర్వాత చేయాలి. సపోర్ట్ కరెక్ట్ అడగాలి, కరెక్ట్ మనుషులతో కలిసి సపోర్ట్ తీసుకొని నమ్మి కళ్ళు మూసుకొని పోవాలి ఇంకా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ డెడికేషన్ లేకుండా కష్టం. అంటే ఇప్పుడు భగవద్గీతలో మనకు మహాభారతంలో కృష్ణుని అర్జున్ నమ్మకుంటే ఎట్లుంటుంది?
మీరు చూస్ చేసుకున్న కృష్ణుడు అని చెప్పి యుద్ధంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకంటే లేసి వెళ్ళిపోతాడు కృష్ణుడు, ఒక్కనే కూర్చోవాలి యుద్ధం. ఏదో ఒకటి కళ్ళు మూసుకొని చెప్పింది చేస్తే వర్కౌట్ అవ్వచ్చు. ఇక చూసాం. కానీ కృష్ణుడిని చూస్ చేసుకోకుండా ఇంకెవరినైనా చూస్ చేసుకుంటేనే కమ్బ్యాక్ ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ తప్పు చేసినా కూడా కమ్బ్యాక్ అండ్ ఫైండ్ సమ్వన్ బెటర్. మీ గోల్ అచీవ్ చేయడం ఇంపార్టెంట్. తప్పులు జరుగుతూనే ఉంటాయి. కమింగ్ టు దట్ హావ్ టు రియలైజ్ దట్ తప్పులు చేయడం ఇట్స్ ఓకే, బట్ యువర్ సక్సెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు యూ. సో టేక్ అ స్టెప్. పర్లేదు, సే సారీ, ఇట్స్ ఓకే, బట్ గెట్ బ్యాక్ టు ద రైట్ పర్సన్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ యువర్ సక్సెస్. అది చేయడం చాలా ఇంపార్టెంట్ మేడం. గిల్టీ ఇవన్నీ పెట్టుకుంటే హూ ఇస్ లూజింగ్ ఇస్. సో అవి జస్ట్ మనకు మోటివేషన్ లాగా పెట్టేసుకొని టెంపరీ ఉంటాయి. లాంగ్ టర్మ్కి వెళ్ళాలంటే కంపల్సరీ హ్యావ్ టు హ్యావ్ సపోర్ట్. యూ కెన్ యాక్చువల్లీ సపోర్ట్ యూ. ఒకవేళ తప్పు చేసినా కూడా కరెక్ట్ మనుషుల్ని యూజ్ చేసుకోలేదు, కరెక్ట్ ఇన్స్టిట్యూట్ యూజ్ చేసుకోలేదు అంటే కమ్బ్యాక్. డబ్బులు మళ్ళీ వస్తాయి కానీ టైం మళ్ళీ రాదు. దానిలో కూర్చొని డిప్రెషన్లో పోయి బాధపడుకుంటా వాళ్ళని తిట్టుకుంటా కూర్చోకండి. బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. లాస్ట్ అడ్వైస్, తప్పులు చేసినా ఇట్స్ ఓకే, ఇంకో స్టెప్ తీసుకో. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు హార్ష్గా ట్రీట్ చేసుకోకండి. వరస్ట్ థింగ్ ఈవెన్ ఐ హావ్ డన్ టు మై సెల్ఫ్ ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామ్. ఐ ట్రీటెడ్ మై సెల్ఫ్ ఇన్ వెరీ 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 బ్రూటల్లీ డిసిప్లైన్డ్ వే. ఏ టైంకి లేవాలి, ఇది ఒక లేకుంటే చాలా అంటే తిండి తిప్పలు వదిలేసి కూర్చొని చదవాలి, చదివే వరకేనాను ఇట్లాంటివి పెట్టుకోండి. బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. అన్ని బ్యాలెన్స్ చేస్తే తొందరగా అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే యువర్ బాడీ అండ్ మైండ్ షుడ్ సపోర్ట్. వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో సార్. ఎందుకంటే రీజన్స్ తెలిస్తేనే సొల్యూషన్స్ వస్తాయి, యాజ్ యూ సెడ్. అండ్ దిస్ వీడియో ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే ప్రొక్రాస్టినేషన్ ఇస్ వెరీ బిగ్ ప్రాబ్లమ్. చాలా సింపుల్ అనిపించవచ్చు, ఈ రోజు వరకు ఒక్కడే పోస్ట్ పోన్ చేస్తాం అంతే కదా అనిపించచ్చు. ఆ ఒక్క రోజులో చాలా రోజులు అవుతాయి 1 year లో చూసుకుంటే. సో విచ్ మ్యాటర్స్ అ లాట్. అండ్ ఈ వీడియోలో మీరు ఇచ్చిన రీజన్స్, సొల్యూషన్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా స్టూడెంట్స్, అండ్ బీ అవేర్ ఆఫ్ all these reasons so that find solutions, deal in your own way, and be aware of your distractions as well. Be aware of your company, మీరు ఎలాంటి వాళ్ళతో ఉంటున్నారు, because that shouldn't affect you. And so finally we are wrapping up this video. చాలా హెల్ప్ అయిందని నేను నమ్ముతున్నాను. మీకు ఇంకేదైనా టాపిక్ మీద వీడియో కావాలన్నా you can let us know in the comment section. We'll check them out and make videos for you. Topperment is always and always there to see your success. I'll see you in the next video. Until then, take care. Jai Hind.